కొంతమంది ఏంటంటే ఎక్సెప్ట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అపోజిట్ పర్సన్ కోసం ఫీల్ అవుతుంటారు. అది ఎట్లా అంటే నా క్లోజ్ ఫ్రెండ్ వాడు నాతో అట్లా మాట్లాడవచ్చా, నా ఫోన్ లిఫ్ట్ చేస్తే నన్ను అవాయిడ్ చేస్తుంది, ఇంతకుముందు ఒకలా ఉన్నారు ఇప్పుడు ఒకలా ఉన్నారు, మారిపోయారు అని కొంతమంది కంటిన్యూస్గా బాధపడుతుంటారు, ఫీల్ అయిపోతున్నారు. బాధ ఎట్లుంటుందంటే అసలు వర్ణనాతీతంగా ఉంటుంది అనమాట వాళ్ళ బాధ. సో అట్లాంటి ఏంటంటే ఒక కామన్ లాజిక్ ఒక దగ్గర మిస్ అవుతారు. ఏంటంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటున్నారు. ప్రతిసారి నీకు నచ్చినట్టే, నీకు అనిపించినట్టే, నీ హ్యాపీనెస్ని రీచ్ అయ్యేటట్టే ఉండాలంటే కుదరదు. వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేసే రైట్ నీకెక్కడిది భయ్? ఎక్స్పెక్ట్ చేయకు. సర్లే వాళ్ళకి ఇష్టం లేదో అనుకో, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అనుకో, నీ మైండ్లో ఉన్న బాధ 90% పోతుంది. అంతేనా? ఇది నిజం, అర్థం చేసుకోరి.